సార్ ఏంటి? మన కార్ సర్వీసింగ్ ఇచ్చాను సార్. కార్ చెక్ చేస్తుంటే ఈ ఇయర్ రింగ్స్ దొరికినాయి సార్. ఒరే తమ్ముడు, ఈ ఇయర్ రింగ్స్ ఎవరివిరా? అది చచ్చం. చిట్టమ్మ కొత్త ఇయర్ రింగ్స్ పెట్టుకుని పాత ఇయర్ రింగ్స్ కార్లోనే మర్చిపోయినట్టుంది. రవి, అక్క అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అవి అడుగుతుంటే చెప్పేంటాలుడు కొంపదీసి మార్కెట్లో కనిపించిన పిల్లవా? చిచి, ఏం మాట్లాడుతున్నావు మోయా? మరైతే ఎవరివో చెప్పరా? అవి నీకోసం కొన్నానక్క. నా కోసం కొన్నావా? అవునక్క. ఇందాక దారిలో వస్తుంటే పిల్లోడు ఎవరో అమ్ముతున్నాడు. చూడగానే ఇవి నీ చెవులకైతే బాగుంటాయి అనిపించింది, అంతే. వెంటనే కొనేసానక్క. కాకపోతే చిన్న సారీ. సారీనా? ఎందుకురా? అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ కాకుండా గిల్టివి కొన్నందుకు. చాలేరా, ఇవి చూడగానే అక్క గుర్తొచ్చిందన్నావు చూడు, ఆ ఒక్క మాట చాలురా దానిమీద నీకెంత ప్రేముందో అర్థమవడానికి. చూసావే, నీ తమ్ముడికి నువ్వంటే ఎంత ప్రేమో. కరెక్టే గాని నోర్మోయ్, వాడెంతో ప్రేమతో తెచ్చాడు, తీసుకో. థ్యాంక్ యూ రా తమ్ముడు. ఇట్స్ ఓకే అక్క. అమ్మ బాబోయ్, బతికిపోయాను. అమ్మా, ఇవి కొత్త ఇయర్ రింగ్స్ కాదు. అవును కదూ, ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడో చూశాను, ఎవరి చెవికో చూశాను. అక్క, పాత రింగులు తీసుకొచ్చి కొత్త ఏం చెప్తున్నాడంటే అల్లుడెక్కడో కాలు జారడేమోనని అనుమానంగా ఉంది. నువ్వు నోర్మోయ్, వాడికి అబద్ధం చెప్పడం మాత్రమే తెలుసు. ఈ కాంతమ్మకి అబద్ధం వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకోవడం కూడా తెలుసు. నీలాంబరి, అమ్మా, ఈ ఇయర్ రింగ్స్ జాగ్రత్త. వీటి వెనుకున్న కథేంటో తేల్చేద్దాం. అలాగేనమ్మా. చిట్టి, ఈ దుద్దుల్లో ఎంత ముద్దుతున్నావు తెలుసా? ఇంత అందంగా ఉన్నావేటే నువ్వు. పనిలో పడిపోయి అసలు నీ గురించి నువ్వు పట్టించుకోవడం లేదు గాని భలే ముద్దుగా పొద్దుగా ఉన్నావే. అసలు ఇంత అందం ఈ దుద్దుల వల్లే నీకొచ్చిందంటావా, లేక
నీ అందం వల్లే దుద్దుల కలొచ్చిందంటావా? కానీ భలే ఉన్నాయి. బాగున్నాయి. అమ్మా చిట్టి, వద్దు నాన్న, ఈ దుద్దులు చాలా బాగున్నాయి. రోజు పెట్టుకుంటే పాడైపోతాయి. దాచేస్తాను, ఎప్పుడైనా పండగ టైంలో పెట్టుకోవచ్చు. మళ్ళీ నేను ఎలాగో నాకు నేనుగా నా కోసం నేను మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటానో ఏటో. పాలి డ్రామా. వద్దు నాన్న. నేను చూస్తాను, చూడు. బే 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 ఏడి నీ నస? డ్రైవర్ అందంగా ఉంటే అతగానే పెళ్లి చేసుకోమంటావా ఏడి? ఏచి ఆపు. ఇంకోసారి ఆ మాట నవనుకో, నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. చిట్టి, మీ అన్నయ్య ఏంటి అలా దెబ్బలతో వస్తున్నాడు? అనియా, వెళ్ళిపో వెళ్ళిపో. అని అసలు ఏంటేంద్రా ఈ దెబ్బలేటి నడకేటి? అసలు ఏమిందో చెప్పరా? ఏం లేదు, నువ్వు కంగారాడిపోయి నన్ను కంగారెట్టుకో. నువ్వు అడిగింది నాకు అర్థమైంది లేవే. ఏవీ లేకపోతే అబ్బా ఇలా ఎందుకు కుంటుకుంటూ వస్తున్నావు? ఈ దెబ్బలు ఎందుకు వచ్చాయనేగా. బజార్కి వెళ్ళాను కదా, ఆ వచ్చే దారిలో అబ్బా చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. యాక్సిడెంట్ అయితే తగిలిన దెబ్బలా లేవే. అబ్బా అయ్యి బాబోయ్. అబ్బా యహ, అయితే ఇప్పుడు ఏమంటారే? నేనే ఎవరి చేతిలో దెబ్బలు తిని యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్తున్నానా? అమ్మా నువ్వు ఆగు. ఒరే అనియా, నీకు యాక్సిడెంట్ ఎక్కడైనదిరా? నిన్నెవరు గుద్దారా? అది గుద్దునాడు ఆగుతాడేటి గుర్తు తెచ్చుకోవడానికి.
ఇలా గుద్దేశాడు, అలా పారిపోయాడు. అబ్బా అంటే బండి మీద వచ్చినప్పుడు గుద్దాడా? ఆ, నేను ఇలా పని పూజ చేసుకుని వస్తున్నానా, నేను ఇలా వస్తున్నాను, ఆడేలా వస్తున్నాడు. దబేలు గుద్దేశాడు. అబ్బా నేను కింద పడిపోయాను, దెబ్బలు తగిలేసి. ఆసుపత్రికి వెళ్ళి కొట్లు కట్టించుకుని వచ్చాను. లేదు, ఏదో జరిగింది. దాన్ని నా ముందు అన్నీ దాస్తున్నాడు. నాకు నిజం తెలియకూడదని అబద్ధం చెప్తున్నాడు. అలాగా? ఆ, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? ఆ, 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 అది ఎక్కడంటే ఇప్పుడు మన చాకలి రేవుతుందా, ఉంది. అక్కడ జరిగింది. ఓ అలాగా? ఆ, అయితే బండికి కూడా బాగానే దెబ్బలు తగులుంటాయే. ఆ, ఆ, తగిలే తగిలే. ఆ. అని చెప్పినట్టు యాక్సిడెంట్ జరిగినట్టయితే ఆ నీకు దెబ్బలు తగిలినట్టుగా బండికి కూడా దెబ్బలు తగిలిండాలి కదా. కానీ అలా జరగలేదేటి? కొంపదీసి అన్నయ్య అబద్ధంగా చెప్తున్నాడేటి? అన్నీ చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా? ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే. ఆ, ఆ, ఒరే అనియా, ఆ. నువ్వు చెప్పింది నిజమే కదా? ఏటలా అడుగుతున్నావు? ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా? లేదురా అనియా, యాక్సిడెంట్ అయితే మనిషితో పాటు బండికి కూడా పంచర్లు అవ్వాలి కదా. అవును. మరి ఇదేంటన్నయ్యా, దెబ్బలు నీకు మాత్రమే తగిలినాయి, బండికి ఒక్క దెబ్బ కూడా తగలేదు. అమ్మా నువ్వు ఆగు. అన్నీని గుద్దినోడెవడో సానా తెలివైనోడే. అందుకే దెబ్బలు అన్నీకి మాత్రమే తగిలేలా చేసి బండికి ఒక్క దెబ్బ లేకుండా చేశాడు. ఒరే అనియా, యాక్సిడెంట్ చాకలి రేవు దగ్గరేగా జరిగింది. అవును, అక్కడే మన చాకలి రేవు దగ్గర. పద అక్కడికే వెళ్దాం. అమ్మా నువ్వుండు. నీ కొడుక్కి ఎలాంటి నొప్పి లేకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. అనియా నువ్వు రారా. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం కాంతం గారు. ఇంట్లో ఆడవాళ్ళు సింగారించుకుని బయలుదేరేసరికి కాస్త ఆలస్యమైంది, ఏమనుకోకండి. అయ్యో ఎంత మాటండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి అలాగే. రండి. రండి. అమ్మా కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. పర్వాలేదమ్మాడి, తెయ్యమ్మాడి.
అమ్మ ఎలా చెప్తే అలా. లోపలికి రామ్మా. నా వైపు చూస్తారేంటి? కుడికాలెట్టి పదండి. పేరుకు పెద్ద కూతురే అయినా ఇప్పటికీ అమ్మచాటు కూతురేనండి. కరెక్టేనండి, మీరు కూడా బారిసాటి భర్తలానే ఉన్నారు. ఏంటే? ఏం లేదండి, మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా అన్యోన్యంగా కనిపిస్తుందని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ, హాయ్. పదండి లోపలికి వెళ్దాం. ఆ. లతా, ఈయన మా వారు కాంతారావు గారు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అండి. మీ ఆవిడ గారు ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటారు. ఏమని? మీకులాగే మా బావ కూడా బారిసాటి భర్తనే. అవతారం. అదేం కాదక్క, బావగారు కూడా మినిస్టర్ గారి లాగానే భార్యకి చాలా విలువెత్తాడు అంటున్నాను. కరెక్టే, కరెక్టే. కాంతమ్మ గారు, ఇది మీ సొంత ఇల్లే కదా? అదేంటండి అంత మాట అనేశారు? ఏటి లేదండి, ఇవాళ రేపు గొప్ప గొప్ప సంబంధాలు కలుపుకోవడం కోసం ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగాను సృష్టిస్తున్నారు కదా, అందుకే అనుమానం వచ్చి అడిగాను. కొంచెం ఏమీ అనుకోకుండా ఆ డాక్యుమెంట్స్ చూపిస్తారేంటి? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడే కదా మా ఇంట్లో అడుగు పెట్టారు, అప్పుడే మా ఇంటి డాక్యుమెంట్స్ అడుగుతారేంటండి? చూడమ్మాయి, నేనేదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఈ రోజు మీ పై ఆడంబరాలు చూసి నమ్మేసి తీరా పెళ్ళయ్యాక బొక్కబొర్ల పడే కంటే అసలు మీకు ఎంత ఆస్తుంది, నిజంగానే మీ కొడుకు ఎంతవరకు చదువుకున్నాడు, అతను నిజంగానే పైలట్టా కాదా, ఇవన్నీ తెలుసుకున్నాకనే పెళ్లి. ఎందుకంటే మేము ఎంత నిజాయితీగా ఉంటాము, మా ఎదురోళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటాము. అది తప్ప ఏం తప్పులేదు వదిన గారు. ఒరే తమ్ముడు, అక్క. వెళ్ళి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురా. అలాగే అక్క. మీరేం తప్పుగా అనుకోకపోతే కాంతమ్మ గారు, పేరుకు నేను మినిస్టర్ అయినా నా ఆస్తి మొత్తం ఎంతో కష్టపడి నిజాయితీగా సంపాదించింది. పార్టీలో గాని బయట గాని నా మీద గాని నా కుటుంబం మీద గాని ఒక్క మచ్చలేదు. కాబట్టే మాతో వియ్యం అందుకోబోయే వారి కుటుంబం కూడా అంతే నిజాయితీగా ఉండాలని, ఏ మచ్చ లేని వాళ్ళు అయి ఉండాలని మా ఉద్దేశం. కట్నం తక్కువైనా చేసుకుంటామేమో గాని మీ మీద మీ కుటుంబం మీద చిన్న మచ్చ ఉన్నా కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని నా ఉద్దేశం కాదండి, మా ఆవిడ గారి ఉద్దేశం. అయ్యో, మీకన్నా ఓ 10 కిలోలు ఎక్కువే ఉంటుందండి నిజాయితీ. మేము రోజు టిఫిన్లో చట్నీలు వేసుకుని తినమండి, మరి నీతి నిజాయితీలు వేసుకుని తింటామండి. హో, మా ఆయన ఎప్పుడు ఇంతేనండి, చాలా చమత్కారంగా మాట్లాడతారు. హ్మ్? హ్మ్. ఆ? వదిన గారికి ఇవ్వు.
ఓకే ఓకే, ఈ ఆస్తి మొత్తం మీదే. ఇక అబ్బాయిని పిలిపించండి, పెళ్లి చూపులు కానిచ్చేద్దాం.